ఏపీ కేంద్రంగా బీజేపీ కొత్త లెక్కలు మొదలుపెట్టిందా? అందుకే ఏపీ నుండి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఊహించని అభ్యర్థి తెరపైకి రానున్నారా? 5 రాష్ట్రాల ఎన్నికల కోణంలోనే ఆ ఎంపిక ఉండనుందా? సామాజిక సమీకరణల్లో భాగంగా మోడీ మార్క్ ఉండేటట్లుగా ఆ ఎంపిక జరగనుందా? ఇంతకు ఎవరికి ఆ లక్కీ ఛాన్స్ దక్కనుంది? వాచ్ ది స్టోరీ. కేంద్రంలో అధికారంలో ఉండడం, కూటమి సర్కార్లో భాగం కావడం లాంటి పరిణామాలతో ఏపీలో బీజేపీ ఫుల్ జోష్లో ఉంది. ప్రస్తుత కూటమి సర్కార్ అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జోరు మీద ఉంది. అయినప్పటికీ బీజేపీ తగ్గేదేలే అంటుంది. ఈ జోష్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఏపీ కేంద్రంగా కొత్త లెక్కలు మొదలుపెట్టినట్లుగా కనబడుతుంది. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల నుంచి ఈ సమీకరణాలు మొదలవుతాయన్న టాక్ నడుస్తుంది. పార్లమెంట్ 2వ విడతలో జమిలి నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు తెచ్చేందుకు కసరత్తు జరుగుతుంది. త్వరలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సమయంలో కేంద్ర కేబినెట్ విస్తరణకు సమాయత్తమవుతుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు ఏపీలో రాజ్యసభ ఎంపీల సెలక్షన్కు లింక్ ఉంటుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి రాజ్యసభ వైపు మళ్లింది. వచ్చే జూన్ నెలలో ఖాళీలు కాబోతున్న 4 స్థానాలు అటు ఢిల్లీలోనూ ఇటు అమరావతిలోనూ వేడి పుట్టిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీలో కూటమికి ఉన్న తిరుగులేని బలంతో ఈ 4 స్థానాలు ఏకగ్రీవం కావడం ఖాయమే. ఈ నేపథ్యంలో 4 స్థానాలకు సంబంధించి కూటమిలోని 3 పార్టీల మధ్య ఇప్పటికే ఒక అవగాహన కుదిరినట్లుగా తెలుస్తుంది. మొత్తం 4 స్థానాల్లో 2 టీడీపీ, 1 జనసేన, 1 బీజేపీ చొప్పున దక్కనున్నాయి. టీడీపీ జనసేనను పక్కన పెడితే ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభకు తమ అభ్యర్థిగా ఊహించని నిర్ణయంతో సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఏపీ కేంద్రంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకోనుంది. రాజ్యసభ సభ్యుల విషయంలో బీజేపీ తొలి నుంచి ప్రాధాన్యత కోరుకుంటుంది. ఎందుకంటే కీలక బిల్లుల ఆమోదంలో రాజ్యసభ ఎంపీల మద్దతు కాబట్టి. అందుకే రాజ్యసభ ఎంపీల విషయంలో కమలం పార్టీ పెద్దలు చాలా సీరియస్గా ఉంటున్నారు. అందుకనుగుణంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ కోటాలో 2 బీజేపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆర్ కృష్ణయ్య, పాకా వెంకట సత్యనారాయణకు రాజ్యసభ సీట్లు కేటాయించింది. ఇక త్వరలో జరిగే 4 రాజ్యసభ స్థానాల్లో బీజేపీ 1 స్థానం దక్కనుండగా అందుకోసం గట్టి పోటీయే ఉంది. మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు చాలా బలంగా వినబడుతున్నాయి. జీవీఎల్ నరసింహారావు కూడా గతంలో ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఉండి పదవి విరమణ చేశారు. జీవీఎల్ గత ఎన్నికల్లో విశాఖపట్నం టికెట్ ఆశించినప్పటికీ పొత్తులో భాగంగా అది టీడీపీకి వెళ్ళిపోయింది. దీంతో జీవీఎల్ నరసింహారావు పేరు కేంద్రం పరిశీలించే అవకాశం ఉంది. అయితే ఆయనకు ఛాన్స్ దక్కడం కొంచెం కష్టమేనని చెప్తున్నారు. సామాజిక వర్గాల లెక్కల్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా చాలా గట్టిగా వినబడుతుంది. వైసీపీ నిరోధించే క్రమంలో కిరణ్కు ప్రమోషన్ ఇవ్వాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. ఆ దిశగానే ఢిల్లీలో మంతనాలు జరుగుతున్నాయట. కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజ్యసభ ఎంపీ పోస్టు ద్వారా మళ్లీ పాలిటిక్స్లో యాక్టివ్ కావాలని కోరుకుంటున్నారట. అందుకు అనుగుణంగానే జోరుగా లాబింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఢిల్లీ పెద్దల ద్వారా హై లెవెల్లో ఆయన కోసం రికమెండేషన్ జరుగుతున్నట్లుగా సమాచారం. ఒక దశలో ఆయన పేరు ఫైనల్ కూడా అయిందని, కానీ సడన్గా మందకృష్ణ పేరు తెరపైకి రావడంతో కిరణ్ పేరు మళ్లీ వెనక్కిపోయిందని తెలుస్తుంది. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అన్నామలై పేరు కూడా తెరపైకి వచ్చినట్లుగా చెప్తున్నారు. ఢిల్లీ వర్గాల సమాచారం మేరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలైన నేపథ్యంలో మందకృష్ణ మాదికకు ఆ స్థానం దక్కనుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది.
మందకృష్ణ మాదిగ కోసం గట్టి రికమెండేషన్ జరుగుతుందట. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయంలో సీరియస్గా ఉన్నారట. సామాజిక కోణంలో ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందేనని పార్టీ పెద్దలకు చెప్పినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో మందకృష్ణ వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ సీటు ఖరారుపైన అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం కనబడుతుంది. మందకృష్ణ గురించి ఢిల్లీలో మరో ఆసక్తికర చర్చ కూడా నడుస్తుంది. ఆయనకు రాజ్యసభ దక్కితే ప్రమోషన్ కూడా ఉంటుందని సమాచారం. కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఆయనకు కేబినెట్ బెర్త్ కూడా దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. త్వరలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కవచ్చునని ఢిల్లీ వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి. మందకృష్ణకు మినిస్ట్రీ ఇస్తే సామాజిక కోణం నుంచి అడ్వాంటేజ్ ఉంటుందని బీజేపీ హైకమాండ్ భావిస్తుందట. ఆ దిశగానే ఆయనకు రాజ్యసభ సీటుతో పాటు కేబినెట్ బెర్త్ కూడా దక్కడం ఖాయమన్న గుసగుసలు వినబడుతున్నాయి. మరి పోటీ బలంగా ఉన్న తరుణంలో మందకృష్ణకు రాజ్యసభ సీటు ఇస్తారా, ఎంపీతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తారా అన్నది వేచి చూడాలి.